అత్తయ్య, ఏంటి భూమి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు భూమి. అదే అత్తయ్య. ఏంటమ్మా? అదే శౌర్య పెళ్లి విషయం. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈ రోజు పెళ్లి గురించి మాట్లాడడానికి ఏముందమ్మా? అదే మీతో ఒక మాట చెప్తాను, కోపడద్దు. తల్లిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కంగారు పెట్టకుండా అదేంటో త్వరగా చెప్పు. ఏం వినాల్సి వస్తుందోనని భయం వేస్తోంది నాకు. అత్తయ్య, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదత్తయ్య. కాకపోతే ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని నేను భయపడుతున్నాను. అంత భయపడే విషయం ఏంటమ్మా? అత్తయ్య, అది నేను చెప్పిన తర్వాత మీరు శౌర్యని ఏమీ అనకూడదు. దాన్ని ఎప్పుడేమన్నానమ్మా ఇప్పుడు అనడానికి? ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. కానీ కోపడ్డం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. పరిస్థితిని అర్థం చేసుకుని మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. నాంచకుండా ముందు విషయం ఏమిటో చెప్పు. అది అత్తయ్య, మన శౌర్య ఒక అబ్బాయిని ప్రేమించింది. ఏం మాట్లాడుతున్నావు భూమి? అవతల సంబంధం ఖాయం చేసుకుని రేపు నిశ్చితార్థాన్ని పెట్టుకున్నావు. ఇప్పుడు వేరే అబ్బాయిని ప్రేమిస్తుందంటున్నావు. నాతో ఏమన్నా జోక్ చేస్తున్నావమ్మా? అత్తయ్య, ఇలాంటి విషయాల్లో జోకులేస్తావా? తను నిజంగానే వేరే అబ్బాయిని ప్రేమించింది. తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? యువతలన్నీ మాట్లాడుకున్నాక అదెవరినో ప్రేమించిందని ఇప్పుడు చెప్తున్నావేంటి? ఇంట్లో వాళ్ళందరం కలిసి నిర్ణయం తీసుకోవడం అయిపోయింది కదా. వాళ్ళకి మన నిర్ణయాన్ని చెప్పడం కూడా అయిపోయింది. ఈ పెళ్లి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని అందరూ కలలు కంటూ ఉంటే ఇప్పుడు ఎవరినో ప్రేమించిందని చెప్పడానికి దానికి బుద్ధి లేదు. సరే, నీకేనా బుద్ధి ఉండొద్దు? అత్తయ్య, శౌర్య! అత్తయ్య, శౌర్య! అత్తయ్య, బాయ్ సిద్ధార్థ్. శౌర్య! ఏయ్, ఎవరితోనే మాటలు? వాడేనా? వాడేనా? నువ్వెంత? నీ వయసు ఎంతే? నీ వయసు ఎంత? ప్రేమలంటే ప్రేమలు ఏంటే? నీ ప్రేమలు నీకసలు బుద్ధుందా? బుద్ధుండే పని చేస్తావు నువ్వు? చదువుకోమని బయటకు పంపిస్తే ప్రేమించుకుంటూ తిరుగుతావా? అంత నా కర్మే, నా కర్మ. ఎందుకు చేసావు? అత్తయ్య, ఆగండి అత్తయ్య. నువ్వు జరగబోవే. అత్తయ్య, దీన్ని చంపినా పాపం లేదు. అత్తయ్య, ప్లీజ్. శౌర్య పని చేసావే. మా పరువు తీసావు కదే. అత్తయ్య, పరువు తీసి గంగలో కలిపేశావు. ఆగండి అత్తయ్య. దయచేసి ఆవేశపడకండి. ఆవేశపడ్డం కాదమ్మా, అసలు చేసిన పనికి దీన్ని చంపేయాలి. పెట్టాలి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, కొంచెం మీ కోపాన్ని తగ్గించుకోండి. తను ఈ మాట మీతో చెప్పుకోలేకనే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేని స్థితి దాకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మన శౌర్యకి ఇష్టం లేని పెళ్లి చేస్తే తన జీవితం అన్యాయం అయిపోతుంది. తన
తన జీవితం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ విషయం తెలిస్తే నా బిడ్డలందరూ ఏమైపోతారమ్మా?